కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ రోజుకో రకంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడట ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర సీజన్ 2 స్టార్ట్ చేస్తాడట. మన సీజన్ 1 అయిపోయింది గదా! నీట్ పేపర్ లీకేజ్ అంశం మీద పోరాటం. ఇప్పుడు సీజన్ 2 స్టార్ట్ చేస్తాడట. అంటే మరొక పోరాటం. ఏ సమస్య మీద? క్లారిటీ లేదు. సహజంగా ఎక్కడైనా సరే ముందు సమస్యని పట్టుకొని, సమస్య మీద రకరకాల పద్ధతుల్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి, ఆ సమస్యని ప్రభుత్వం నెరవేర్చట్లేదు అనుకుంటే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తారు. కానీ ఇక్కడ సమస్య పట్టుకోలే ఇంకా. సమస్య ఏందో తెలవదు. కానీ ఉద్యమాన్ని డిసైడ్ చేసుకున్నాడు. ఎక్కడైనా సమస్య ఫైండింగ్ చేసిన తర్వాత ఉద్యమాన్ని ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏందో అభిజిత్ రివర్స్‌లో ఉద్యమాన్ని ప్లాన్ చేసుకొని, ఉద్యమానికి తగ్గట్టుగా సమస్యను ఎంచుకుంటున్నాడు. ఇది రివర్స్ పద్ధతి. అంటే ఇక్కడ చూడండి కావాలని ఉద్యమాలు క్రియేట్ చేస్తున్నాడు. ఏదో సమస్య ఉండి సమస్య మీద ఉద్యమాలు క్రియేట్ చేయటం కాదు. తన హైలైట్ కావటం కోసమో, లేదు మోడీని బ్యాడ్ చేయటం కోసమో, బీజేపీని బ్యాడ్ చేయటం కోసమో, కేంద్ర ప్రభుత్వాన్ని బ్యాడ్ చేయటం కోసమో, జంజీలని బీజేపీకి వ్యతిరేకంగా తిప్పటం కోసమో ఉద్యమాలు ప్లాన్ చేస్తున్నాడు. తప్పు కదా ఇది. సమస్య ఉంటే సమస్య మీద పోరాటం తప్పేం కాదు. కానీ ఇలా ఉద్యమాన్ని ప్లాన్ చేసుకుని ఉద్యమాల కోసం సమస్యలు ఎత్తుక్కోవడం తప్పు. ప్రభుత్వాన్ని బ్యాడ్ చేయాలనో, లేదు తన హైలైట్ కావాలనో ఆకాంక్షలు మనసులో పెట్టుకొని, కావాలని ఉద్యమాలు ప్లాన్ చేసి సమస్యలు క్రియేట్ చేసి ఇలా చేస్తే అది తప్పవుద్ది. నిజంగా ఒక సమస్య మీద గ్రౌండ్ లెవెల్‌లో పోరాటం చేసి, దశల వారీ పోరాటం చేసి, ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించకపోతే ఢిల్లీ దాకా వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తే అది ఓకే. ఎవడు కాదనడు. కానీ ముందే జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తానని ప్రకటించి, తర్వాత సమస్యని చెప్పడం అంటే ఇది పిచ్చితనం, వెర్రితనం, మూర్ఖత్వం, అప్రజాస్వామికం కూడా. ఏమంటారు? కామెంట్ చేయండి.